ఓం శాంతి. మార్చి 30, 2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు ప్రాణదానమిచ్చేవారు. తండ్రి ఇచ్చే జ్ఞానం ద్వారా ప్రాణదానం లభిస్తుంది. ప్రాణదానంనిచ్చేటువంటి తండ్రిని ప్రీతిగా స్మృతి చేయండి. ప్రశ్న: ఏ ఆధారంపై 21 జన్మల వరకు మీ బండారాలన్నీ ఖజానాలు నిండుగా ఉంటాయి? జవాబు: సంగమయుగంలో పిల్లలైన మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఆదాయానికి మూలం. ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ చదువు ఆధారం ద్వారానే అన్ని భండారాలు నిండిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మలకు ఖుషి లభిస్తుంది. ప్రాప్తి చేసుకోవాలి అనే ఇష్టం కలిగించు వస్తువు ఇక ఏది ఉండదు. ఇచ్చా మాత్రం అవిద్యగా ఉంటారు. బాబా ఎటువంటి జ్ఞాన దానం చేస్తారు అంటే దాని వలన ఎంతో అధోగతిలో ఉన్న ఆత్మ కూడా ఎంతో ఉన్నత స్థితిని పొందుకుంటుంది. ఓం శాంతి. భగవాను వాచ: శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని సాలిగ్రామాలైనా మీరు అర్థం చేసుకున్నారు. సృష్టి ఆది మధ్య అంత్యాలు వారికి మాత్రమే తెలుసు అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలకి ఏ విషయము క్రొత్తదిగా అనిపించదు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. మనుషులైతే అందరూ మర్చిపోయారు. ఎవరైతే చదివించారో వారికి బదులు మొదటి నంబర్లో చదువుకున్న శ్రీకృష్ణుడి పేరు వేసేశారు. చదువుకుంటూ చదువుకుంటూ మీరు ఈ విషయాన్ని నిరూపించాలి. ఈ విషయం భారతదేశంలోని శాస్త్రాలకు సంబంధించినదే కానీ ఇతర ధర్మాలకు సంబంధించిన విషయం కాదు. తప్పంతా భారతదేశంలోని శాస్త్రాలదే. మీరు తప్ప ఈ విషయాలను ఇతరులెవ్వరూ నిరూపించలేరు. ఇది అనాది డ్రామా అని మళ్ళీ రిపీట్ అవుతుంది, పునరావృతం అవుతుంది అని పిల్లలైన మీకు తెలుసు. మనుష్య మాతృలను సంస్కరించి పురుషార్థం మీరు చేస్తారు. మనుషులు ఎప్పుడైతే సంస్కరింపబడతారో అప్పుడు ప్రపంచమంతా బాగుపడుతుంది. సత్యుగం అంటే సంస్కరింపబడిన నూతన ప్రపంచం. కలియుగం అంటే సంస్కరింపబడని పాత ప్రపంచం. ఇది కూడా పిల్లలైన మీరు బాగా తెలుసుకున్నారు. అంతేకాక ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించేందుకు అర్హులుగా కూడా అవుతారు. ఇందులో చాలా రిఫ్రెష్నెస్ అనగా పరిశుభ్రత అవసరం. బాబా మీకు ఎంతో రిఫైన్ చేసి శుద్ధి చేసి అర్థం చేయించి సరిదిద్దుతారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే సరిదిద్దబడతారో తర్వాత నేను సరిదిద్దే అవసరం ఉండదు. మీరు అనార్యులు అంటే అనాగరికులుగా ఉండేవారు, ఏమీ తెలియని వారు, వికారాలలో ఉండేవారు. ఇప్పుడు ఆర్యులు అనగా దేవీ దేవతలుగా అవ్వాలి. దేవీ దేవతలు సత్యుగంలో మాత్రమే ఉంటారు. వారందరూ పరివర్తన చెందినవారు. ఇప్పుడు పరివర్తన కాని వారు వారిని పూజిస్తున్నారు. మనము వారిని పరివర్తన చెందిన వారు అని ఎందుకు అంటున్నామో ఎవ్వరికీ తెలియదు. అందరూ మనుషులే. ఎవరైతే సరిదిద్దబడిన ఆర్యులుగా ఉండేవారో వారి పరివర్తన చెందని వారిగా అయ్యారు. వారు ఆర్యులు దేవతలు, ఇక్కడ ఉండేవారు అనార్యులు. పోతే ఇక్కడున్న ఆర్య సమాజము మొదలైన మఠాలు మార్గాలు ఈ విషయాలన్నీ కల్పవృక్ష చిత్రం ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోగలరు. ఇది మానవ సృష్టి యొక్క కల్పవృక్షం. దీని ఆయువు 5000 సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షం. కానీ కల్పవృక్షము అనే పదము ద్వారా మనుషుల బుద్ధికి వృక్షం అని తోచదు. మీకు వృక్షం రూపంలో అర్థం చేయించబడింది. వారు కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని చెప్పేస్తారు, కానీ తండ్రి 5000 సంవత్సరాలే అని చెప్తున్నారు. ఇతరులు కల్పం ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వినిపిస్తారు. పూర్తిగా అర్థం చేయించేవారు ఒక్కరూ లేరు. పరస్పరం ఎంతగానో శాస్త్రవాద వివాదాలు చేస్తారు, కానీ మీరు జరిపేది ఆత్మిక సంభాషణ. మీరు ఏవైతే సెమినార్లు సమావేశాలు జరుపుతారో వాటిని రూహ్ రిహాన్ ఆత్మిక సంభాషణ అని అంటారు. అర్థం చేసుకునేందుకు ప్రశ్నోత్తరాలు కూడా జరుపుతారు. బాబా ఏదైతే మీకు వినిపిస్తున్నారో దాని నుండి మీరు టాపిక్ తయారు చేసి వినిపిస్తారు. ప్రపంచంలోని వారు ఏం వినిపిస్తారో అది కూడా వినండి.
అది విన్న తర్వాత ప్రపంచంలో ఇలాంటి వాద వివాదాలు జరుగుతాయి అని అందరికీ వినిపించండి. మొట్టమొదట గీతా భగవానుడెవరో అర్థం చేయించాలి. తండ్రి అయిన భగవంతుణ్ణి మర్చిపోయినందున పూర్తిగా నష్ట ఖాతాలోకి వచ్చేశారు. పిల్లలైనా మీకైతే తండ్రి పైన ప్రేమ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ప్రాణదానం చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. ఎంతో దిగజారిపోయిన వారిని ఎంతో ఉన్నతంగా తయారు చేయు జ్ఞాన దానమును ఇస్తారు. అందువలన తండ్రిపై ప్రేమ కలిగి ఉండాలి. బాబా మీకు ఎన్నో ఇటువంటి నూతన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. మనము శ్రీకృష్ణుణ్ణి ఎంత స్మృతి చేసినా వారు మనకు ఏమీ ఇవ్వరు. శ్రీ నారాయణ్ణి స్మృతి చేస్తారు. అతన్ని స్మృతి చేసినందున ఏదైనా మేలు జరుగుతుందా? మనమేమో నిరుపేదలుగానే ఉండిపోయాము. దేవతలు ఎంత సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కృత్రిమ వస్తువులుగా అయిపోయాయి. వేటికైతే విలువ లేదో అవి ఈనాడు ఎంతో విలువైనవిగా అయ్యాయి. అక్కడ స్వర్గంలో ధాన్యము మొదలైన వాటికి ఖరీదే ఉండదు. అందరికీ వారి వారి ఆస్తులు మొదలైనవి ఉంటాయి. అప్రాప్తి అయిన వస్తువు ఏది ఉండదు. ఫలానా వస్తువు ప్రాప్తి కావాలి అనే కోరిక అస్సలే ఉండదు. బాబా చెప్తున్నారు, నేను మీ భండారాలన్నీ పూర్తిగా నింపేస్తాను. నేను మీకు ఎటువంటి జ్ఞానం ఇస్తాను అంటే దాని ద్వారా మీ అన్ని ఖజానాలు నిండిపోతాయి. ఈ జ్ఞానమే ఆదాయానికి మూలమని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వం. ఈ చదువు ద్వారా మీరు ఎంతో ఉన్నతంగా అవుతారు. చదువు భండారం కదా. అక్కడ టీచర్లు చదివిస్తారు కానీ దాని ద్వారా అల్పకాల సుఖం లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖం లభిస్తుంది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కోట్లల్లో ఏ ఒక్కరూ వెలువడతారు. అర్ధకల్ప మనుషులందరూ ఒకరినొకరు క్రింద పడవేసుకుంటూనే వచ్చారు. ఉన్నతంగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అనంతమైన చదువును చదివించే వారి పేరుకు బదులు చదువుకునే వారి పేరు వేసేశారు. ప్రపంచానికైతే ఈ విషయాలు తెలియనే తెలియవు. భగవాను వాచ అని వారు చదివించి వెళ్ళిపోయారు అని అంటారు. తర్వాత వారి శాస్త్రం ఏది ఉండదు. సత్యుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఇది ఎంతో పెద్ద వృక్షం. భక్తి మార్గంలోని అనేక కొమ్మలు రెమ్మలు లేకుంటే వృక్షము అనే పేరు కూడా ఉండేది కాదు. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. మీరు ధారణ చేస్తారు. చదివించే వారేమో చదివించి అదృశ్యమైపోతారు. చదివేవారు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఈ విషయాలు ఎంత క్రొత్తవి. ఒక్క మాట కూడా ఎవరి బుద్ధిలోనూ నిలవదు. విద్యార్థులైనా మీరు కూడా నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు మీరు చాలా మంచి రీతిగా చదువుకుంటే కల్పాంతరాలు చక్కగా చదువుకోగలమని మీకు తెలుసు. బాగా చదువుకున్న వారు మాత్రమే ఉన్నత పదవిని పొందుతారు. అందరూ నెంబర్ వారుగా వెళ్ళిపోతారు. మొత్తం తరగతిలోని వారందరూ ట్రాన్స్ఫర్ అవుతారు. నంబర్ వారుగా వెళ్ళి తర్వాతి తరగతిలో కూర్చుంటారు. ఈ జ్ఞానం కూడా ఆత్మలో ఉంది. మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ ఆత్మలోనే ఉంటాయి. శరీరం అయితే మట్టితో చేయబడింది. ఆత్మ నిర్లేపమయ్యేందుకు వీలు లేదు. 100% సతో ప్రధానం, 100% తమో ప్రధానంగా ఎవరు అవుతారో కూడా మీకు తెలుసు. మొదట పేదవారిని ఉద్ధరించాలి. మొదట వారే వస్తారు. గురువుల వద్దకు కూడా మంచి మంచి అనన్యమైన శిష్యులు వారి బుద్ధి వికసించినప్పుడు మాత్రమే వస్తారు. మనకు చెందిన ఆకులే వెలువడుటను మీరు చూస్తారు. ఇక్కడికి చెందిన వారిగా ఎవరుంటారో వారు వెలువడి వచ్చేస్తారు. తండ్రి వచ్చి నూతన వృక్షాన్ని ప్రారంభం చేస్తారు. వేరు వేరు ధర్మాలలోకి ఎవరు వెళ్ళిపోయారో వారందరూ తిరిగి వస్తారు. మళ్ళీ తమ భారతదేశంలోకి వస్తారు. భారత్ వాసులుగానే ఉండేవారు కదా. మన కొమ్మకు చెందిన వారందరూ వచ్చేస్తారు. పోను పోను అన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. విదేశాలలో ఇప్పుడు బయట నుండి అందరూ నెట్టబడతారు. విదేశస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వారిని అందరినీ పంపించి వేస్తూ ఉంటారు. మా దేశానికి వచ్చి వీరు చాలా ధనవంతులైపోయారు అని.
ఇక్కడి వారు పేదవారైపోయారు అని భావిస్తారు. చివరి సమయంలో అందరూ తమ తమ ధర్మాలలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ తమ తమ ఇంటి వైపుకు పరుగు తీస్తారు. విదేశంలో ఎవరైనా మరణిస్తే వారిని భారతదేశానికి తీసుకొస్తారు. ఎందుకంటే భారతదేశం ఫస్ట్ క్లాస్ పవిత్రమైన భూమి. భారతదేశంలోనే నూతన ప్రపంచం ఉండేది. ఈ సమయంలో దీనిని నిర్వికారి ప్రపంచం అని అనలేరు. ఇది వికారీ ప్రపంచం. అందుకే ఓ పతిత పావన మీరు వచ్చి మమ్ములను పావనం చెయ్యండి అని పిలుస్తారు. భలే ప్రపంచమైతే ఒక్కటే. అదే ప్రపంచమే కానీ ఈ సమయంలో ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు. పవిత్రాత్మలు మూలవతనంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వం. అందరూ పావనంగా అయ్యి అక్కడికి వెళ్తారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు నెంబర్ వారీగా ఇక్కడికి వస్తారు. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది. తర్వాత 3 కొమ్మలు వెలువడతాయి. ఇది దేవతా ధర్మం. ఇది కొమ్మ కాదు. ఈ ధర్మం పునాది. దీని నుండి 3 కొమ్మలు వెలువడతాయి. ముఖ్యమైనవి 4 ధర్మాలు. అన్నింటికంటే మంచి ధర్మం ఈ బ్రాహ్మణ ధర్మం. దీనికి చాలా మహిమ ఉంది. మీరు ఇక్కడ వజ్ర సమానంగా అవుతారు. ఇక్కడ మిమ్ములను తండ్రి స్వయంగా చదివిస్తారు కావున మీరెంత గొప్పవారు. దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు గొప్ప జ్ఞాన సంపన్నులు. ఆశ్చర్యం కదా! మీరు ఏ జ్ఞానమైతే తీసుకుంటారో అది మాత్రమే మీ జతలో వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానమంతా మర్చిపోతారు. ఇంతకు ముందు మీరేం చదివారో, ఇప్పుడేం చదువుకుంటున్నారో మీకు తెలుసు. ఐపీఎస్, ఐసీఎస్, ఐఏఎస్ వారు ముందు ఏం చదువుతారో, తర్వాత ఏం చదువుతారో తేడా ఉంటుంది కదా! పోను పోను మీరు చాలా క్రొత్త క్రొత్త పాయింట్లు వింటారు. ఇప్పుడే తెలుపము. పాత్రనే అలా ఉంది. జ్ఞానం తీసుకునే పాత్ర ఎప్పుడు పూర్తి అవ్వాలో అప్పుడు మీరు కూడా బాబా ఇచ్చే జ్ఞానాన్ని ధారణ చేస్తాము అని మీ బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ మీ పాత్ర స్వర్గంలో ప్రారంభమవుతుంది. అప్పుడు శివబాబా పాత్ర పూర్తి అయిపోతుంది. అంటే జ్ఞానం ఇచ్చే పాత్ర. బుద్ధిలో జ్ఞానం మంచి రీతిగా ధారణ అవ్వాలి. జ్ఞాన స్మరణ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేకుంటే చిన్న పదవిని పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే శరీర భావం తొలగిపోతుంది. సన్యాసులు కూడా ఈ స్థితిని అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ వారి మార్గం వేరు కనుక వారు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. వారి శిష్యులు గురువుగారు బ్రహ్మంలో లీనమైపోయారు అని, మళ్ళీ తిరిగి రాలేరు అని భావిస్తారు. వాపస్ ఎవ్వరూ అక్కడే వెళ్ళి ఉండరు అని తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. చివరి సమయంలో పాత్రధారులందరూ నాటక రంగం పైకి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్తారు. అది హద్దులోని వినాశీ నాటకం. ఇది అనంతమైన అవినాశీ నాటకం. ఈ డ్రామా పేను వలె నడుస్తూ ఉంటుంది అని మంచి రీతిగా అర్థం చేయించగలరు. మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది ఈ సృష్టి నాటకం అని. అక్కడ చిన్న చిన్న డ్రామాలు తయారు చేస్తారు. అసత్యమైన సినిమాలు తయారు చేస్తారు. వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు విష్ణు అవతరణను చూపిస్తారు. ఎవరో పైనుండి క్రిందకి దిగి వస్తారు అని కాదు. లక్ష్మీనారాయణులు పాత్ర చేసేందుకు వస్తారు. పోతే పైనుండి ఎవ్వరూ క్రిందికి రారు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలరు. ఇంతకుముందు మీరు కూడా తుచ్చ బుద్ధి కలవారుగా ఉండేవారు. తండ్రి ఎప్పుడైతే అర్థం చేయించారో అప్పుడు మీ బుద్ధి వికసించింది. ఇంతవరకు మీరు ఏమేం వింటూ వచ్చారో అవన్నీ దేనికి పనికి వచ్చేవి కావు. వాటి ద్వారా ఇంకా క్రిందికి పడిపోయారు. అందుకే మీరు అందరి నుండి అభిప్రాయం వ్రాయించుకుంటారు. అలా వ్రాసి ఇచ్చినప్పుడే బుద్ధిలో కొంత కూర్చున్నది అని భావించాలి. బయట నుండి ఎవరైతే వస్తారో వారితో ఫారం నింపించుకుంటే మన కులం వారు అవునో కాదో తెలిసిపోతుంది. ముఖ్యమైన విషయం తండ్రిని తెలుసుకోవడం. కల్పకల్పము తండ్రి మనల్ని చదివిస్తారు అని అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుండి పవిత్రంగా ఉన్నారు అని ప్రశ్నించాలి. అయితే త్వరగా బాగుపడరు. పదే పదే మాయ గట్టిగా పట్టుకుంటుంది. అపరిపక్వంగా ఉంటే మింగేస్తుంది. చాలామంది మహారథులను కూడా మాయ మింగేసింది. శాస్త్రాలలోని ఉదాహరణలు కూడా ఇప్పటివే. మందిరంలో కూడా మహారథులు
అశ్వారూఢులు, కాల్బలం వారు మొదలైన వారిని చూపిస్తారు. మీరిప్పుడు మీ స్మృతి చిహ్నాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు భక్తి ఎగిరిపోతుంది. మీరు ఎవ్వరికీ తల వంచి నమస్కరించజాలరు. ఈ విగ్రహాలు ఎవరివి అని మీరు అడుగుతారు. వీరి జీవిత చరిత్ర తెలపండి అని మీరు అడుగుతారు. బాబా పిల్లలైన మిమ్ములను జ్ఞాన సంపన్నులుగా చేసినందునే మీరు ఈ ప్రశ్నలను అడుగుతారు. కావున మీకు ఎంత నశ ఉండాలి? గౌరవపూర్వకంగా 8 మంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. నా ఆత్మ పవిత్రంగా అయ్యిందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. యోగము జోడించినప్పుడే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తండ్రితో యోగం ఉంటేనే సతో ప్రధానంగా అవుతారు. తమో ప్రధాన ఆత్మ వాపస్ వెళ్ళలేదు. ఇది కూడా డ్రామాయే. అక్కడ దుఃఖం కలిగించే వస్తువులు ఏవి ఉండవు. ఆవులు కూడా చాలా సుందరంగా ఉంటాయి స్వర్గంలో. కృష్ణుడి జతలో ఉండే ఆవులను ఎంతో సుందరంగా చూపిస్తారు. గొప్ప మనుషుల ఫర్నిచర్ కూడా సుందరంగా ఉంటుంది. ఆవులు పాలు చాలా ఎక్కువగా ఇస్తాయి. అందుకే పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు. ఇక్కడ అలా ఇవ్వవు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని తుచ్చంగా భావిస్తారు. దీనిలోని చెత్త చెదారం అంతా స్వాహ అవుతుంది. పనికిరాని చెత్త అంతా తొలగిపోయి అంతా మళ్ళీ స్వచ్ఛంగా అవుతుంది. అప్పుడు మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. దాని పేరే స్వర్గం. పేరు వింటూనే స్వర్గము అనే పేరు ఎంత సంతోషం కలుగుతుంది. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: ఈ అనాగరిక పాత ప్రపంచాన్ని చక్కదిద్దేందుకు స్వయాన్ని సరిదిద్దుకోవాలి. మొట్టమొదట మీ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా రిఫైన్గా శుద్ధిగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్: పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి, కానీ వాద వివాదాలు చేసుకోరాదు. జ్ఞాన దానంనిచ్చి అన్ని బండారాలను అన్ని బండారాలు అందరికీ ఇచ్చి సంపన్నంగా చేయాలి. వరదానం: స్వమానం యొక్క సీటుపై స్థితమై శక్తులను ఆజ్ఞ అనుసారం నడిపించే విశాల బుద్ధి భవ. మీ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులు అనే సేవాదారులను సమయానికి కార్యంలో ఉపయోగించండి. ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్ పరమాత్మ ద్వారా మీకు లభించాయో వాటి నశాలో ఉండండి. స్వమానం యొక్క స్థితి అనే సీటుపై సెట్ అయి ఉంటే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నాయి అని మీకు అనుభవం అవుతుంది. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాయి. కనుక వరదానాలను, వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించండి. యజమానిగా అయ్యి, యోగయుక్తంగా అయ్యి, యుక్తియుక్తంగా సేవాదారులైన ఈ సర్వశక్తులతో సేవ తీసుకుంటే నేను యజమానిని ఈ సర్వశక్తులకు అనే భావనతో సదా రాజీగా ఉంటారు. మాటి మాటికి తండ్రితో తండ్రితో అర్జీలు వేయడం అంటే అది లేదు, నాకు ఇది లేదు, అది కావాలి, నేను ఇలా కావాలి, ఇలాంటివన్నీ అర్జీ వేయరు. స్లోగన్: ఏ కార్యంనైనా ప్రారంభించేందుకు ముందు శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైన నాకు సఫలత జన్మసిద్ధ అధికారము అనే స్మృతిని విశేషంగా ఉత్పన్నం చేసుకోండి. అవ్యక్త ఇషారా: సర్వప్రాప్తి సంపన్నులై చింతలేనటువంటి నిశ్చింత చక్రవర్తులుగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సేవలో సఫలతకు సహజ సాధనం ఇది. చేయించేవారు చేయిస్తున్నారు అని భావించాలి. అప్పుడే సేవలో సఫలత పొందగలరు. ఒకవేళ నేను చేస్తున్నాను అని భావించి చేస్తున్నట్లయితే ఆత్మశక్తి అనుసారమే సేవా ఫలితం లభిస్తుంది. బాబా చేయిస్తున్నారు అనుకుంటే బాబా సర్వశక్తివాన్ కావున మీరు చేసే కర్మ కూడా ఫలం అంత శ్రేష్టంగా లభిస్తుంది.
కనుక సదా బాబా ద్వారా ప్రాప్తి అయిన నిశ్చింత చక్రవర్తిత్వము లేక అరచేతిలో ఉన్న స్వర్గ రాజ్య భాగ్యమైన గాడ్లీ గిఫ్ట్‌ను స్మృతిలో ఉంచుకోవాలి. ఓం శాంతి.